ప్రియులారా, గత వీడియోలో మనం చూసుకున్నాం కదా, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటమేనని. ఆయన మనకు కొత్తగా ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వార్త ప్రకటించడమే ఆయన మనకు కొత్తగా ఇచ్చిన ఆజ్ఞ అని. అలాగే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, ఆయన ప్రేమలో మనం నిలిచి ఉన్నాం, మనం రక్షించబడ్డాం అంటాం. గుర్తే అది ఏంటంటే ఆయన ఆజ్ఞను గైకొనటమే. అంటే నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని శిష్యులుగా తయారు చేస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచడమే దేవుని ప్రేమించటం అని మనం చూసుకున్నాం కదా. అవునండి, అలాగే దాన్ని బట్టి ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనలో దేవుని గురించినటువంటి ఆలోచనలు, తలంపులు, ఆయన రాజ్య భారం, ఆ రాజ్యాన్ని గురించిన చింత, సువార్త చింత అనేది మనలో లేదు అని అంటే మనం రక్షించబడలేదు, మనం ఖచ్చితంగా రాకడలో విడవబడతాం అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఎక్కడైనా మారు మనసు పొంది రక్షించబడి ఆత్మల భారం కలిగి సర్వలోకాన్ని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించి శిష్యులుగా చేసి ఆయన రాజ్య వారసులుగా మార్చాలని చెప్పి ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు అయిన యెహోవాను నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.